మొన్న కవర్ చేసిన టాపిక్స్ ఐడియా ఉంది కదా, డేటా టైప్స్. ఓకే. అండ్ ఎస్క్యూఎల్, డిడిఎల్, డిఎంఎల్ కమాండ్స్ అన్ని చూసారు కదా, డిఎంఎల్, డిక్యూఎల్. ఓకే. అండ్ డిలీట్, డ్రాప్, డిఫరెన్స్, ట్రంకేట్. డిఫరెన్స్ ఏంటంటే ట్రంకేట్ ఏంటంటే పేజ్ బై పేజ్ డ్రాప్ అవుతుంది అనమాట. ఓకే. ట్రంకేట్ లో కూడా స్ట్రక్చర్ అనేది డ్రాప్ అవ్వదు, ఓన్లీ డేటా అనేది మాత్రమే డ్రాప్ అవుతుంది. ఓకే. సో ఈరోజు ఎస్క్యూఎల్ లో ఆర్డర్ బై. ఓకే. నెక్స్ట్ ఆపరేటర్స్. ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్ అంతా చేశారు. అగ్రిగేషన్ ఫంక్షన్స్ చూద్దాం. ఓకే. సో ఆ రోజు మనం క్రియేట్ టేబుల్ ఎలా చేయాలి, డ్రాప్ ఎలా చేయాలి, డేటా ఇన్సర్ట్ ఎలా చేయాలి. ఓకే. అండ్ అప్డేట్ కూడా చూసాము మనం. డిలీట్, డ్రాప్ చేసాము. సపోజ్ ఆర్డర్ బై. ఓకే. ఈరోజు ఆర్డర్ బై చూద్దాం. ఓకే. ఆర్డర్ బై ఈస్ నథింగ్ బట్ వి ఫెచ్ శాలరీ based on ascending and descending. Based on ascending and descending. Okay. For suppose we have మనకి శాలరీస్ ఉన్నాయి, లైక్ 10,000 నుంచి 1 lakh వరకు స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. సో ఈ శాలరీస్ ఏం చేయాలంటే మనం ఆర్డర్, అతను ఒకవేళ హైయెస్ట్ శాలరీస్ నుంచి లోయెస్ట్ శాలరీస్ చూడాలనుకుంటున్నాడు, లేదంటే లోయెస్ట్ శాలరీ నుంచి హైయెస్ట్ శాలరీస్ చూడాలనుకుంటున్నాడు. సో అలాంటి కేసెస్ లో ఈ ఆర్డర్ బై యూస్ చేస్తాం. సపోజ్ సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్. ఓకే. ఓకే. ఎంప్లాయీ నేమ్, కామా, ఎంప్లాయీ ఐడి. అతనికి ఏంటంటే ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ కావాలి ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే. ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ మనం చూస్తున్నాం. ఓకే. ఆర్డర్ బై. సపోజ్ ఇందులో వేర్ ఓన్లీ సిటీ బెంగళూరుదే చూడాలనుకున్నాను అనుకోండి, వేర్ సిటీ ఈక్వల్ టు బెంగళూరు. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, మనకి అన్ని బెంగళూరులో ఉండే శాలరీస్ మొత్తం మనకి డేటా అనేది ఫెచ్ అవుతుంది.
సిటీ ఈక్వల్ టు బెంగళూరు. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ నేను తప్పు రాస్తాను. BANAGLORE. ఓకే. యాక్చువల్గా స్పేస్ ఉంది. ఓకేనా. సో దీన్ని మనం అప్డేట్ చేద్దాం. ఇప్పుడు అప్డేట్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. సో ఇప్పుడు ఏమేంటంటే మనకి ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఓకే, వేర్ సిటీ ఈక్వల్ టు బెంగళూరు, అంటే వీళ్ళంతా బెంగళూరు ఎంప్లాయీస్ అనమాట. సో ఇక్కడ కూడా మనకు అర్థం కావాలంటే ఇక్కడ కూడా సిటీ అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, కమా సిటీ. సో ఎంప్లాయీ నేమ్, ఓకే, 109, ఎంప్లాయీ ఐడి అండ్ సిటీ. సో అతను ఏంటంటే శాలరీ కూడా చూడాలనుకున్నాడు. ఓకే. ఓకేనా, శాలరీ కూడా 20, 30, 40. ఓకే, ఇలా ఎంప్లాయీ ఐడీస్ మనకి బెంగళూరు అనే నుంచి తీసుకున్నాం. సో ఇప్పుడు జస్ట్ ఏం చేద్దాం అంటే ఇక్కడ స్పేస్ ఉంది, మిస్టేక్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఒక అప్డేట్ చూద్దాం. వన్స్ ఈ ఆర్డర్ వే అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే ఈ శాలరీస్ అనేవి ఎలా ఉన్నాయంటే 20,000, 30,000, 40,000. సో అతను ఏంటంటే హైయెస్ట్ శాలరీ టు లోయెస్ట్ శాలరీ చూడాలనుకున్నాడు. సో అప్పుడు ఏంటంటే ఆర్డర్ బై డిసెండింగ్. ఓకే, ఆర్డర్ బై డిసెండింగ్. ఎస్, చెప్పండి. ఇప్పుడు శాలరీలో హైయెస్ట్ స్కోర్ ఉన్న నేమ్ కావాలి అంటే ఎలా చేయాలి? వాయిస్ లోగా వస్తుంది. హైయెస్ట్ శాలరీ ఉన్న నేమ్ కావాలి అంటే ఎలా చేయాలి? హైయెస్ట్ శాలరీ అనేది మనం కనుక్కోవాలంటేనా ఆ ఎంప్లాయీది? నేమ్ కావాలి, హైయెస్ట్ శాలరీ ఉన్న నేమ్ కావాలి. ఓకే, ఓకే, ఇందులో ఎవరైతే హైయెస్ట్ శాలరీ ఉన్నారో వాళ్ళ నేమ్. ఉమ్. సో ఇప్పుడు ఈ టేబుల్లో ఎవరైతే హైయెస్ట్ శాలరీ ఉన్నారో వాళ్ళ నేమ్ అండ్ ఎంప్లాయీ ఐడి సపోజ్ కనుక్కోవాలంటే దీనికి మనం ఏం చేయాలంటే విండో ఫంక్షన్స్ అని ఉంటాయి. ఓకేనా, చెప్తాను, అది చెప్తాను. ఓకే, సపోజ్ ఇప్పుడు అసెండింగ్ యూస్ చేసాము అనుకోండి. సార్ ఆర్డర్ బై కి ర్యాంక్ కి డిఫరెన్స్ ఏంటి సార్ మరి? ఓకే, ర్యాంక్ అనేది విండో ఫంక్షన్స్ అవి చెప్తాను అండి. యాక్చువల్గా విండో ఫంక్షన్స్ లో మనం మోస్ట్లీ కవర్ చేయాల్సినవి ర్యాంక్, రో నెంబర్, ఓకే, టెన్స్ ర్యాంక్. కరెక్టా? సో ఇవేమవుతుందంటే ర్యాంక్ అనేది ఎప్పుడైనా సరే డేటా ఓకే, ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, ర్యాంక్ అనేది ఏం చేస్తుందంటే ఎప్పుడైనా సరే సపోజ్ ఒక శాలరీస్ ఉన్నాయి. సో దానికి ఏంటంటే మనం ఒక ఈ ర్యాంక్ అనేది ఒక ర్యాంకింగ్ ఫంక్షన్ అనమాట. ఇదేం చేస్తుందంటే నెంబర్స్ వైజ్ ఇస్తుంది, 1, 2, 3 అనేసి. సో ర్యాంక్ ఏం చేస్తుందంటే సీక్వెన్స్ ని స్కిప్ చేస్తుంది అనమాట. సపోజ్ ఎలా అంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు సపోజ్ నీకు 20,000 శాలరీ, ఇంకొకరికి 20,000 శాలరీ ఉంటే 1 ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ నెంబర్ కి సెకండ్ వేయకుండా థర్డ్ ఇస్తుంది. ఓకేనా, ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటని. సపోజ్ శాలరీస్ ఉన్నాయి, శాలరీ, ఓకే, ఇందులో 1,000, 2,000,
2000, 3000, again 2000, 3000, again 3000, 4000, 5000. ఓకే, శాలరీస్ అనేవి ఇలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ర్యాంక్ ర్యాంక్ ఏం చేస్తుంది? రో నెంబర్. ఫస్ట్ రో నెంబర్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, తర్వాత ర్యాంక్, తర్వాత డెన్స్ ర్యాంక్. ఓకే, సో రో నెంబర్ ఏం చేస్తుందంటే జస్ట్ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో దీనికి రో వైజ్ నెంబర్ ఇస్తూ వెళ్తుంది. ఇవి విండో ఫంక్షన్స్ కింద వస్తాయి. ఓకేనా. ఆర్డర్ బై ఏంటంటే జస్ట్ ఉన్న వాల్యూస్ ని అసెండింగ్స్ ఆర్ డిసెండింగ్స్ లో చూడడానికి మాత్రం యూజ్ అవుతుంది. సో పర్టికులర్ గా కంప్లీట్ గా మనం ఏంటంటే ఆ వాల్యూస్ యాక్యురేట్ గా చూడాలి అంటే మనకి విండో ఫంక్షన్స్ కావాలి. సపోజ్ ఈ రో నెంబర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ దానికి 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇలా ర్యాంకింగ్ అనేది ఇక్కడ వాల్యూస్ ని బేస్ చేసుకోదు. జస్ట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క రోకి ఒక రో నెంబర్ అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అప్ టు n నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కి. ఓకే, అర్థమైందా? హలో. ఓకే. ఈ ర్యాంక్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ 1000 ని వాల్యూ తీసుకుంటుంది. సో 1000 ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ కి 1 అని ఇస్తుంది. సపోజ్ 2000 కి 2 అని ఇస్తుంది. నెక్స్ట్ 2000 కదా, మళ్ళీ 2 ఇస్తుంది. బట్ నెక్స్ట్ 3000 కి ఏ నెంబర్ రావాలి? 1. ఫస్ట్ 4 వాల్యూకి వస్తుంది. 4 వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి 3 రావాలి. ర్యాంక్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఈ రో నెంబర్ ని ఇది 3 గానే కన్వర్ట్ చేస్తుంది. 2 ఇస్తుంది బట్ 3 గా అనుకో అది అది 3 గా అది అనుకోనేసి ఏం చేస్తుందంటే ఆ రికార్డ్ ని స్కిప్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ డైరెక్ట్ గా 3 మిస్ చేసి 4 ఇస్తుంది. సో సీక్వెన్స్ అనేది ర్యాంక్ అనేది స్కిప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమి ఇస్తుంది? మళ్ళీ 4 ఇస్తుంది. ఇప్పుడు ఏమి ఇస్తుంది చెప్పండి ఇక్కడ? 6 ఇస్తుంది. కరెక్ట్, 6 ఇస్తుంది. నెక్స్ట్ 7 ఇస్తుంది. సో ఈ ర్యాంక్ అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే సీక్వెన్స్ గా నెంబర్స్ అనేది స్కిప్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ స్కిప్ ద సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఓకే, సో మనకి యాక్యురేట్ రిజల్ట్స్ కావాలంటే ఏం చేయాలంటే బేస్డ్ ఆన్ వాల్యూస్, సపోజ్ శాలరీ కాలం మీద ఫస్ట్ 1000 కి ఏమి ఇస్తుంది? 1. ఓకే, 2000 కి 2. ఓకే, నెక్స్ట్ 2000 కి డెన్స్ ర్యాంక్ లోనా సార్? కరెక్ట్, డెన్స్ ర్యాంక్. నెక్స్ట్ 2000 కి ఏమి ఇస్తుంది? 2000 కి అబౌట్ 2 ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ సాలరీ 2000 ఉంది. డెన్స్ ర్యాంక్ లో 3 ఇస్తుందా సార్? లేదు, సేమ్ డెన్స్ ర్యాంక్ ఏంటంటే ఈ వాల్యూని యాక్యురేట్ గా బేస్ చేసుకుంటుంది. సపోజ్ ఈ 1000 కి వాల్యూ 1 ఇచ్చింది. ఓకేనా. నెక్స్ట్ 2000 కి వాల్యూ 2 ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ 2000 కి 2 ఇస్తుంది. నెక్స్ట్ 3000 కి ఏమి ఇస్తుంది? డెన్స్ ర్యాంక్ అనేది యాక్యురేట్ గా ఆ వాల్యూస్ ని బట్టి అనేది అది ర్యాంక్ నెంబర్ అనేది అసైన్ చేస్తుంది. ఓకేనా. 4. సో సో ఈ 3000 కి నెక్స్ట్ 3 ఇస్తుంది. విల్ నాట్ స్కిప్ ద సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఓకే, తర్వాత 3000 కి 3 ఇస్తుంది. 4000 కి 4 ఇస్తుంది. 5000 కి 5 ఇస్తుంది. సో యాక్చువల్గా మీకు ఇది హైయెస్ట్ శాలరీలో చెప్పాలంటే 10,000 అనుకోండి, తర్వాత 9,000, తర్వాత మళ్ళీ 9,000, అగైన్ 8,000, అగైన్ 8,000. ఓకే, 6,000, నెక్స్ట్ 5,000. ఓకే, ఇప్పుడు రో నెంబర్ ఎలా వర్క్ అవుతుంది?
రో నెంబర్ అనేది ఎప్పుడు కూడా ఈ శాలరీని వాల్యూస్ని బేస్ చేసుకొని వర్క్ అవ్వదు. జస్ట్ ఏంటంటే ఈ రికార్డ్ని బేస్ చేసుకొని, సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ కాలం ఇది ఉందా, ఈ సీరియల్ నెంబర్, ఈ సీరియల్ నెంబర్ లాగా జస్ట్ ప్రతి రికార్డుకి నెంబర్స్ ఇస్తూ వెళ్తుంది. ఓకే. సో రో నెంబర్ ఎప్పుడైనా సరే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రో అండ్ డెన్స్ ర్యాంక్ అన్నారంటే, రో నెంబర్ డెన్స్ ర్యాంక్ అండ్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అన్నారంటే, రో నెంబర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ గివ్స్ ద వాల్యూస్ యాజ్ పర్ ద రికార్డ్ బేసిస్. సో బేస్డ్ ఆన్ ద రికార్డ్స్ ఇట్ విల్ జనరేట్ ఏ నెంబర్, బేస్డ్ ఆన్ ఏ రికార్డ్ ఇట్ విల్ అసైన్ ఏ రో నెంబర్. ఓకే. సో ఇప్పుడు ఇవి 1 lakh ఉన్నాయి రికార్డ్స్, బట్ వాల్యూస్ గురించి ఇది చూడదు, ఓన్లీ నెంబర్స్ అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే. సో ర్యాంక్ ఏం చేస్తుందంటే, బేస్డ్ ఆన్ ద శాలరీస్, ఓకే, హైయెస్ట్ అండ్ లోయెస్ట్ శాలరీస్ విల్ అసైన్ ద ర్యాంకింగ్ నెంబర్. బట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ డూప్లికేటెడ్ శాలరీస్, okay, whenever there is a duplicated salary or duplicated records, it will skip the sequence number. Okay. సో ఫర్ సపోజ్ 10,000 ఇక్కడ ఉంది, సో దీనికి ఏ నెంబర్ ఇస్తుంది హైయెస్ట్ శాలరీలో ర్యాంక్ లో? 1, 1. నెక్స్ట్ 9,000 కి? 2, ఓకే. నెక్స్ట్ 9,000 కి? 2, ఓకే. నెక్స్ట్ 8,000 ఉంది? 4, 4. కరెక్ట్. నెక్స్ట్ 8,000? 4, ఓకే. నెక్స్ట్ 6,000? 6, 6. కరెక్ట్. నెక్స్ట్ 5,000? 7, 7. కరెక్ట్. సో ఇక్కడ ఏమైందంటే, వెన్ ఎవర్ దెర్ ఈస్ డూప్లికేట్స్, ఇక్కడ డూప్లికేట్ సాలరీస్ ఉన్నాయి, వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ డూప్లికేట్ రికార్డ్స్ ఇట్ విల్ గివ్ ద సేమ్ నెంబర్, బట్ ద నెక్స్ట్ నెంబర్ ఇట్ విల్ స్కిప్ ద సీక్వెన్స్. ఓకే. సో వాట్ ఈస్ ద ఆప్షన్ టు fetch accurate salaries or salary accurate values based on the వాల్యూస్ అంటారు. సో హైయెస్ట్ వాల్యూస్. సపోజ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఈ టాపిక్ అనేది మీకు ఏ ఇంటర్వ్యూ, ఈవెన్ దో మీరు 10 years ఎక్స్పీరియన్స్ అయినా ఈ కాన్సెప్ట్ లేనిది మీకు ఏ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అవ్వదు. సో ఈ 3 అనేవి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. సో ఐ హావ్ ఏ శాలరీ కాలం ఫర్ సపోజ్. ఓకే. శాలరీ కాలం ఉంది. ఓకే. నా దగ్గర ఇంత ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఈ శాలరీ కాలంలో ఎవరు టాప్ హైయెస్ట్ శాలరీ, టాప్ సెకండ్ హైయెస్ట్ శాలరీ, టాప్ థర్డ్ హైయెస్ట్ శాలరీ వాళ్ళు ఫేస్ చేయమంటారు. సో అందులో మనకి ఈ ర్యాంకింగ్ ఫంక్షన్స్ లో రో నెంబర్, ర్యాంక్ నెంబర్ అండ్ డెన్స్ ర్యాంక్ గురించి చెప్పమంటారు. సో రో నెంబర్ ఈస్ నథింగ్, క్లారిటీగా రండి, రో నెంబర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ గివ్ అసైన్ ఏ రో నెంబర్ బేస్డ్ ఆన్ కౌంట్ ఆఫ్ రికార్డ్స్. సో కౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఈక్వల్ టు, సపోజ్ ద కౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఈక్వల్ టు 10, it will assign 10 row numbers. Okay. Based on records, row number will work. Okay. Ranking function. What is the ranking function? Based on the salary column, it will assign a rank, but whenever there is duplicates in the column of salary, it will skip the next sequence number. Okay. So what is the another method to fetch accurate salaries based on even there are duplicates? So then we will go for the dense rank. So dense rank will not skip any sequence of numbers even there are duplicates. Okay. సో ఇప్పుడు దీనికి వాల్యూస్ చెప్పండి. 10,000 కి ఎంత వస్తుంది? 1. ఓకే. 9,000? 9,000? నెక్స్ట్ 8,000? 3, సారీ. 3, 3, 3. ఓకే. నెక్స్ట్ 8,000? వాయిస్ స్లోగా వస్తుంది ఇది బాగా. 3. 3, ఓకే. 14, నెక్స్ట్ 6,000? 4, 4. ఓకే. నెక్స్ట్ 5,000? 5, 5. ఓకే. సో ఇప్పుడు మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. హలో. No, Okay. sir. No. ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగా చదువుకోండి. ఓకే. చాలా బాగా మీరు ఈ కాన్సెప్ట్ అనేది చూడాలి. ఓకేనా. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, రో నెంబర్ అనేది ఎన్నైతే రికార్డ్స్ ఉంటాయో కౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఈక్వల్ టు ఇది అనేది ఆ రో నెంబర్ ని Row అసైన్ number. చేస్తూ పోతుంది. ఓకే. ర్యాంక్ అనేది బేస్డ్ ఆన్ ఈ శాలరీ కాలం ఏదైతే మనం చూస్తున్నామో ఈ కాలంలో ర్యాంక్ అయితే ఇస్తుంది, బట్ ఎప్పుడైతే డూప్లికేట్స్ అయితే అక్కడ ఉంటాయో అప్పుడు ఇది ఏంటంటే ఆ సీక్వెన్స్ నెంబర్ ని స్కిప్ చేస్తుంది. సపోజ్ ఇలా
ఇలా ఉంది, మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. 10,000, 9,000, 9,000 ఉంది. రో నెంబర్ అనేది 1 2 3 ఇస్తుంది. సో 10,000, దర్ ఇస్ 10,000, 9,000, 9,000, ర్యాంక్ విల్ గివ్ 1 2 2. నెక్స్ట్ రికార్డ్ వేరే వాల్యూకి 4 ఇస్తుంది. సో ఇఫ్ డెంగ్స్ ర్యాంక్ ఏంటంటే యాక్యురేట్ గా 1 2 2 3 ఇస్తుంది. సో ఈ కాన్సెప్ట్ వాళ్ళకి మీరు బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీన్ని మనం ఫెచ్ చేయాలంటే దీనికి ఎలా రాస్తామంటే సిటీఈస్ యూస్ చేస్తాం. ఓకే, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్, సిటిఈ అండ్ రికర్సివ్ సిటిఈ అంటారు. ఓకేనా, ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మనం ఏంటంటే ఆ వాల్యూస్ ని ఫెచ్ చేస్తాం. ఓకేనా, సిటీస్ గురించినారా కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఓకే, హలో. సార్ చెప్తాను సార్. ఓకే, సిటీ గురించి ఇప్పుడు ఐడియా ఉందా మీకు? సిటీ, రికర్సివ్ సిటీ. నో సార్, నో. వినోద్ సార్ ఎంతవరకు చెప్తున్నారు? ఎక్కడ ఎక్కడ వరకు కవర్ చేశారు ఇప్పుడు? అదే సార్, ఇప్పుడు ర్యాంక్స్ వరకు అయినాయి సార్. ఓకే ఓకే డైన్స్ ర్యాంక్ అవి అక్కడ వరకు అయినాయి సార్. ఓకే ఓకే సరే, ఇప్పుడు మీరు ఆర్డర్ పేజ్ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, నేను నీకు కావాలంటే మళ్ళీ ఒకసారి మీరు చెప్తాను, సిటీ కూడా చెప్తాను. ఓకేనా, ఓకే సార్. ఈ ఆర్డర్ బై ఏంటంటే ఓన్లీ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఫార్మాట్ లో మనం ఏమైనా వాల్యూస్ చూడాలంటేనే. ఓకేనా, ఈ వాల్యూస్ ఆర్డర్ అవి అసెండింగ్ సింపుల్ కాన్సెప్ట్, ఇది చూసేయండి, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆర్డర్ బై కాలం నేమ్. ఓకేనా, మనకి ఏదైతే కాలం నేమ్ కావాలో అది ఇవ్వాలి. ఓకే, శాలరీ అనేది మనం అసెండింగ్ లో చూడాలనుకుంటే, అసెండింగ్ అంటే ఐడియా ఉందా? లో టు హై, అవునా? స్మాల్ టు బిగ్. ఓకే సార్. ఇప్పుడు శాలరీ ఏంటంటే 20,000, 30,000, 40,000 అలా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు శాలరీ అనేది 20,000 ఫస్ట్, లో శాలరీ అంటే లో టు హై అన్నమాట. అసెండింగ్ అనేది లో టు హై అంటే 1 to 10 అనమాట. 1 నుంచి స్టార్ట్ అయ్యి పెరుగుతూ వెళ్తుంది. సో ఫస్ట్ శాలరీ 20,000, తర్వాత 30,000, తర్వాత 40,000 అంటే లీస్ట్ శాలరీ నుంచి హై శాలరీ వరకు చూపిస్తుంది. ఓకేనా, సపోజ్ డిసెండింగ్ చూడమంటాడు అంటే నాకేంటంటే నా యొక్క శాలరీస్ నా కంపెనీలో ఇచ్చే ఎంప్లాయీస్ కి నాకు హైయెస్ట్ టు లోయెస్ట్ శాలరీ కావాలండి. సపోజ్ నేను ఇప్పుడు కొంతమందిని తీసేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే టాప్ పెయిడ్ ఉంటారో వాళ్ళని తీసేయాలనుకుంటాను. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ప్రాజెక్ట్స్ అయిపోయాయి, నాకు రిక్వైర్మెంట్ లేదు, వాళ్ళ డేటా ఫెచ్ చేయమన్నప్పుడు ఈ శాలరీ కాలంలో టాప్ హైయెస్ట్ శాలరీ తీసేస్తే ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసేసి ఇతను ఉంచుకుంటాడు ఈ టీంలో. ఓకేనా, ఓకే సార్. సో ఓకే సార్. ఇలాంటి సినారియోస్ లో మనకి సపోజ్ ఏదైనా ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ లో హైయెస్ట్ అకౌంట్ బ్యాలెన్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు. సో అలాంటి సినారియోస్ లో మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఓకే సార్. సో ఆర్డర్ బై అనేది దీనికే మనకి యూజ్ అవుతుంది. సో పర్టికులర్ కాలం మీద మనం అసెండింగ్ అండ్ డిసెండింగ్ చూడాలంటే ఈ శాలరీ కాలం కానీ అకౌంట్ బ్యాలెన్స్ కాలం కానీ అలా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్స్. ఓకేనా, ఆపరేటర్స్ గురించి ఐడియా ఉందా మీకు? ఎస్ సార్. ఓకే, ఆపరేటర్స్ అనేవి మనకి SQL లో లైక్ ఆపరేటర్ ఉంది. ఓకే, లైక్ ఆపరేటర్ ఏంటంటే ఏదైనా ఒక వాల్యూ మనకి పూర్తిగా తెలియనప్పుడు లైక్ ఆపరేటర్ యూస్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నవీన్ అనే పేరుంది, నవీన్ అనే పేరుంది. ఓకే, ఈ నవీన్ అనే పేరు మనకి పర్టికులర్ గా కావాల్సింది ఏమంటే నవీన్ కుమార్ అనుకోండి. ఓకే, సో మనం ఏం చేస్తామంటే లైక్ ఆపరేటర్ కి ఇలా లైక్ అని ఇచ్చేసి పర్సంటేజ్ ఇస్తాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎక్కడైతే నవీన్ అనే పేరు ఉంటుందో ఆ వాల్యూస్ మొత్తం ఫెచ్ చేస్తుంది. లైక్ నవీన్ అనేసి ఇట్లా. సో ఏదైనా మనకి వాల్యూ కంప్లీట్ గా తెలియనప్పుడు కొంచెం మాత్రం మనకి సపోజ్ ఫ్యూ ఆఫ్ ద వర్డ్ అంటే ఒక వర్డ్ తెలుసు కంప్లీట్, 2 లెటర్స్ తెలుసు. సపోజ్ ఈ నవీన్ అనే దాంట్లో ఎన్ఏ మాత్రమే మనకు తెలుసు, వి అని తెలియదు. ఎన్ఏ అనే మొత్తం ఆ 2 లెటర్స్ ఇచ్చామంటే నవీన్ అనే నేమ్ స్వేచ్ అవుతుంది అనమాట. సో అలాంటి కేసులో లైక్ ఆపరేటర్ యూస్ చేస్తారు ఎక్కువ. ఓకే, అండ్ ఆర్ ఐడియా ఉందా? ఓకేనా, చెప్తాను. సపోజ్ ఇప్పుడు ఆర్డర్ బై అసెండింగ్ అండ్ డిసెండింగ్ చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సపోజ్ సెలెక్ట్
ఓకే, స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇప్పుడు ఏం చేయాలనుకున్నాం? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎయిదర్ శాలరీ ఈక్వల్ టు 40,000. ఓకే, టేబుల్లో డేటా ఇలా ఉంది. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏదర్ శాలరీ ఈక్వల్ టు 20,000 అయినా ఉండాలి, లేదంటే లొకేషన్ బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా ఉండాలి. సో వీళ్ళని మనం రికార్డ్స్ చూద్దాం. సో వాళ్ళనేది శాలరీ 20,000 తీసుకొని ఉండాలి, వాళ్ళ బ్రాంచ్ హైదరాబాద్ అయి ఉండాలి, వాళ్ళ రికార్డ్స్ మనం ఫెచ్ చేయాలి. ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా ఇన్. ఓకే, టేబుల్ వేర్ వేర్ క్లాస్ కంపల్సరీ. వేర్ క్లాస్ ఐడియా ఉంది కదా, మొన్న కూడా చెప్పాను. ఎస్ సార్. వేర్ శాలరీ శాలరీ ఈక్వల్ టు 20,000 అయి ఉండాలి. ఇది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి మనం దీనికి స్ట్రింగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ అయి ఉండాలి. రెండు స్టేట్మెంట్స్ ట్రూ అయితే ట్రూస్. కరెక్ట్. ఇది స్ట్రింగ్. సో దీనికి కంపల్సరీగా మనం సింగిల్ కోట్స్ అనేవి క్లోజ్ చేయాలి. సో ఇక్కడ ఎవరు లేరు. ఓకేనా? రెండు స్టేట్మెంట్స్ ట్రూ కావలేదు. ఇక్కడ ఆర్ యూస్ చేస్తాం. సపోజ్ నా ఐదర్ ఎనీ స్టేట్మెంట్. కరెక్ట్, ఐదర్ ఆర్. ఓకే, ఈ రెండు స్టేట్మెంట్ లో ఏదైనా ఒక స్టేట్మెంట్ మనకి ట్రూ ఉన్నా మనకు ఆ వాల్యూస్ అనేవి ఫెచ్ అవ్వాలి. సో హైదరాబాద్ అనేది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అవన్నీ ఫెచ్ అయ్యి, అండ్ ఎక్కడైతే 20,000 శాలరీ ఉందో ఆ రికార్డు ఫెచ్ అయింది. సో ఇక్కడ మనం 20,000 శాలరీ తీసుకున్నాం, ఆ రికార్డ్ ఎవరికైతే 20,000 ఉందో అది ఫెచ్ అయింది. నెక్స్ట్ సిటీ ఏదైతే హైదరాబాద్ ఉందో అది మొత్తం మనకి హైదరాబాద్ రికార్డ్స్ ఫెచ్ అయింది. సో బేస్డ్ ఆన్ 2 కాలమ్స్ మనం డేటా ఫిల్టర్ చేసాం. ఓకే, అండ్ ఆర్ ఆపరేటర్. అండ్ అనేది అన్ని రికార్డ్స్ మనకి మ్యాచ్ అయితేనే ఆ డేటా అనేది మనకి ఇస్తుంది, లేదంటే ఆర్ అనేది ఏదర్ ఎనీ వన్ ఆఫ్ ద రికార్డ్. ఓకే, ఇవన్నీ మీకు చెప్పేశారా వినోద్ సార్? స్టార్టింగ్ సెక్షన్ సార్ ఇవి. ఫస్ట్ 1-2 days సార్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి శాలరీ 20,000 అయి ఉండాలి, తన సిటీ అనేది హైదరాబాద్ అయి ఉండకూడదు. అలా ఎవరైనా ఉన్నారా? సిటీ ఓకే, బెంగళూరులో ఒక పర్సన్ ఉన్నారు. సో ఇక్కడ ఏం చేసామంటే శాలరీ అనేది 20,000 అయి ఉండాలి, కానీ అతని సిటీ మాత్రం హైదరాబాద్ కాకూడదు. సో ఇది కూడా యాండ్ యూస్ చేసినప్పుడు రెండు కండిషన్స్ మ్యాచ్ అయితేనే ఆ వాల్యూ అనేది ఫెచ్ అవుతుంది. ఓకేనా? దీనికి వైల్డ్ కార్డ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, అది మీకు రన్నింగ్ లో మీకు అర్థమవుతాయి వైల్డ్ కార్డ్స్ అనేవి ఎందుకు యూస్ చేస్తారు అనేసి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇందాక మనకి బెంగళూరు అనేది స్పెల్లింగ్ రాంగ్ ఉంది కదా. ఓకేనా? సో ఇలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ సిటీ లైక్ ఆపరేటర్ ఇలాంటి టైంలో యూస్ చేస్తాం. సపోజ్ మనకేంటి అక్కడ స్పేస్ ఉన్న వల్ల రాలేదు. సో మనకేంటంటే బ్యాంక్ ఇది మాత్రమే తెలుసు, బిఏఎన్ఏజి అని మాత్రమే తెలుసు. సో ఏదే మిస్టేక్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే లైక్ ఆపరేటర్ కంప్లీట్ వాల్యూ తెలియకపోయినా మనకేంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నమాట. ఈ పర్సంటేజ్ సింబల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బిఏఎన్ఏజి అనే వాడు ఎక్కడున్నా ఆ రికార్డ్స్ మొత్తం ఫెచ్ చేస్తుంది. ఓకేనా? ఈ లైక్ ఆపరేటర్ అనేది ఎప్పుడైనా సరే వాల్యూ మనకు కంప్లీట్ గా తెలియనప్పుడు, ఇప్పుడు సపోజ్ స్పేసే ఉంది,
సో అలాంటి స్పేస్ ఉన్న ఇష్యూస్ మనకి రియల్ టైంలో కూడా వాల్యూస్ ఫెచ్ అవ్వవు. సో మన పైనుండే టీమ్స్ ఎవరైనా డేటా లోడ్ చేసినప్పుడు వాళ్ళు మిస్టేక్గా రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు స్పేస్ ఉంటుంది. సో ఈ స్పేస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రిమ్ యూస్ చేస్తాం జనరల్గా. ఓకేనా? ఇప్పుడు ట్రిమ్ ఎంఎస్ఎస్కేలో వర్క్ అవుతుందా లేదు చూస్తాం. వేర్ ట్రిమ్ ఆఫ్ సిటీ అని యూస్ చేస్తారు అనమాట. సిటీ ఈక్వల్ టు మోస్ట్లీ వర్క్ అవ్వచ్చు ఇందులో కూడా. ఓకే, ఓన్లీ మన స్పేస్ తీసేసి ఇస్తాం. ఓకేనా? ఇక్కడ మనం స్పేస్ ఉంది యాక్చువల్గా ఆల్రెడీ. ఓకే, ఈ స్పేస్ ఏంటంటే ఇలాంటి స్పేస్ ఇష్యూ ఉన్నప్పుడు మన రియల్ టైంలో ఎక్కువ యూస్ చేసేది ట్రిమ్ అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ట్రిమ్ అనేది ఏం చేస్తుందంటే ఏదర్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఎక్కడైనా స్పేసెస్ ఉన్నా అవేంటంటే ఆ స్పేసెస్ ని ట్రిమ్ చేసి ఎగ్జాక్ట్ గా మన వాల్యూకి మ్యాచ్ అయితే, ఇక్కడ మన స్పేస్ ఇవ్వలేదు చూసారా? ఓకే, సో ఎక్కడైతే స్పేస్ ఇస్తామో అక్కడ మనకి వాల్యూస్ రావు. ఎప్పుడైతే ట్రిమ్ అని ఇచ్చామో ఏం చేస్తుందంటే ఈ ట్రిమ్ అనేది ట్రిమ్ ఆఫ్ కాలం సిటీ కాలం ని ఏదైతే వాల్యూ మనం ఇచ్చాం కదా బెంగళూరు అని, దానికి స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసెస్ ని ఫ్రంట్ అండ్ బ్యాక్ ట్రిమ్ చేసేస్తుంది. ట్రిమ్ చేసి ఎగ్జాక్ట్ గా ఈ వాల్యూకి మ్యాచ్ అయితే మనకేంటంటే రికార్డ్స్ ఫెచ్ అవుతాయి. సో మనకేంటంటే ఈ కేసులో సగం హాఫ్ ఆఫ్ ద వర్డ్స్ తెలిసిన, లేదంటే ఆ స్పేస్ అనేది మనకు తెలియదు. సపోజ్ మనకి ఫుల్ వర్డ్ తెలుసు. ఓకే, ఈ ఫుల్ వర్డ్ తెలిసినప్పుడు ఏం చేస్తారు? ఫుల్ వర్డ్ ఇచ్చేస్తారు, బాగానే ఉంది. స్పేస్ అనేది ఇందులో కూడా ఆటోమేటిక్ గా స్పేస్ అనేది ట్రిమ్ అవ్వదు. జస్ట్ ఆ వాల్యూ ఆ స్పేస్ ని క్యాలిక్యులేట్ చేయకపోయినా ఆ వాల్యూస్ అనేది మనకి ఇస్తుంది. ఓకేనా? బట్ మనకి ఇక్కడ ఫేస్ చేసేటప్పుడు స్పేస్ వస్తుంది. బట్ ఇక్కడ ట్రిమ్ ఆఫ్ అనగానే ఆ స్పేస్ అనేది ట్రిమ్ అయిపోయి మనకి వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇన్సర్ట్ స్టేట్మెంట్ మనం చూసారు కదా. ఓకే, ఓకే, అప్డేట్ చూద్దామా? సపోజ్ ఈ స్పేస్ ఉన్నాయి కదా. ఓకే, అప్డేట్ అనేది ఏంటంటే ఏదైనా డేటాని మనం చేంజ్ చేయమంటారు. రియల్ టైమ్ సినారీలో ఎలా వస్తుందంటే సపోజ్ ఒక డేట్ ఉంది. సో మిస్టేక్ గా డేట్ అనేది మిస్టేక్ గా అక్కడ పడిపోయింది. సో అలాంటప్పుడు ఆ డేట్ ని అప్డేట్ చేయడానికి ఈ అప్డేట్ అనేది యూస్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రియల్ టైంలో ఏం చేస్తామంటే మనం ఆ టేబుల్ ని బ్యాకప్ తీసుకుంటాం. ఓకేనా? ఆ టేబుల్ ని ఇంకో టేబుల్ లాగా సపోజ్ ఈ డేటా ఉంది కదా, డేటా అండర్ స్కోర్ బ్యాకప్ అనేసి ఈ టేబుల్ ని పక్కన పెట్టుకొని మాత్రమే ఈ టేబుల్ మీద మనం వర్క్ చేస్తాం. ఓకేనా? వితౌట్ బ్యాకప్ మనం టేబుల్ మీద వర్క్ చేయకూడదు. ఏదైనా ఎర్రర్ వస్తే మన వల్ల అందరి వర్క్ కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. అందరి వర్క్ మళ్ళీ రీవర్క్ అవుతుంది వాళ్ళకి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నల్స్ అనేవి రీప్లేస్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? సపోజ్ అప్డేట్. ఓకే, టేబుల్ నేమ్. ఓకే, సెట్. సెట్ అనేది కూడా ఒక ఆపరేటర్, సెట్ ఆపరేటర్. ఓకే, శాలరీ. ఓకే, శాలరీ అనేది ఈ నల్స్ చేంజ్ చేద్దాం. ఓకే, శాలరీ ఈక్వల్ టు 11,000. ఓకే, సెట్ శాలరీ ఈక్వల్ టు 11,000 వేర్
ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు 112. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 112 అనే నల్ అనే శాలరీ కాలం ఏం చేస్తున్నాం అంటే అప్డేట్ చేస్తున్నాం. ఈ డేటా అనే టేబుల్లో శాలరీ అనే కాలంకి 11,000 సెట్ చేస్తున్నాం. ఎక్కడైతే ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు 112 అని ఉందో. అప్డేట్ అయిందా? నల్ ప్లేస్ లో మనకి 11,000 అనేది వాల్యూ ఫెచ్ అయింది. సో నెక్స్ట్ కూడా మనం ఏమైనా శాలరీ అప్డేట్ చేయాలంటే నెక్స్ట్ రికార్డ్ 111. సో దీనికి కూడా మనం అప్డేట్. సో నల్ ప్లేస్ లో మనం వాల్యూ ఇచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ లో మనం ఏం చేద్దాం, ఈ బెంగళూరు అనే ప్లేస్ లో చేంజ్ చేయాలి. ఇక్కడ సిటీని చేంజ్ చేస్తున్నాం. సిటీ ఈక్వల్ టు ఎక్కడైతే హైదరాబాద్, ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ హైదరాబాద్ స్పేస్ ఉండేది చేంజ్ చేద్దాం. వేర్ ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు 111. అంటే ఒక్కొక్క రికార్డ్ని ఎలా చేంజ్ చేసే బదులు అన్ని, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, 111 అండ్ 112. ఎంప్లాయ్ ఐడి ఇన్ ఆఫ్ 111, 112. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయ్ ఐడి కాలంలో కాలంలో 111 రికార్డ్ అండ్ 112 ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయీస్ యొక్క హైదరాబాద్, ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఓకేనా, ఈ స్పేస్ ని మనం తీసేస్తున్నాం. ఇప్పుడు స్పేస్ తీసేసాం. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఉన్న స్పేస్ క్లియర్ అయిపోయి ఈ రెండు ఎంప్లాయ్ ఐడీస్ కి నార్మల్ గా అప్డేట్ అవుతుంది. ఓకే, 2 rows ఎఫెక్టెడ్. ఓకేనా. ఇప్పుడు మీరు చూసారు ఇక్కడ స్పేస్ డిఫరెన్స్ కొంచెం బెంగళూరుకి హైదరాబాద్కి ఫ్రంట్కి వచ్చింది. సో ఇప్పుడు మామూలుగా ఇక్కడ చూడండి, శాలరీ ఈక్వల్ 20,000, సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ కదా. ఇప్పుడు ఈ స్పేస్ ద్వారా ట్రై చేద్దాం, మనకి వాల్యూస్ రావు. సిటీ ఈక్వల్ టు స్పేస్ ఆఫ్ హైదరాబాద్ అనేసి అనుకోండి, మనకి వాల్యూస్ ఫెచ్ అవ్వవు. ఎందుకంటే మనం స్పేస్ అప్డేట్ చేసాం, ఆ స్పేస్ అప్డేట్ చేసి మనం వాల్యూ వేసాం. సో ఇప్పుడు ఆ స్పేస్ తీసేసి మనం రన్ చేస్తే వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ మనం అప్డేట్ చేసాం. సో అలానే బెంగళూరు కూడా అప్డేట్ చేయాలి. ఓకే, అప్డేట్ సిటీ ఈక్వల్ టు బెంగళూరు. సో ఇప్పుడు ఏం చేయాలంటే సిటీ ఈక్వల్ టు సెట్ సిటీ ఈక్వల్ టు బెంగళూరు. ఓకే, బెంగళూరు వితౌట్ స్పేస్ సెట్ చేస్తున్నాం. ఏ రికార్డ్స్ కి, 3 రికార్డ్స్ కి ఒకేసారి చేయాలి. ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి ఇన్ చెప్పండి 109, 109, 105, 105, 108. 108. సో ఈ 3 రికార్డ్స్ కి ఎక్కడైతే ఎంప్లాయ్ ఐడీస్ 3 ఉన్నాయో అక్కడ ఆ స్పేస్ ఇష్యూ అయిపోయి, స్పేస్ ఇష్యూ అనేది సాల్వ్ అయ్యి మనకి అప్డేట్ అవుతుంది. 3 రికార్డ్స్ ఎఫెక్టెడ్. సో ఇప్పుడు మనం బెంగళూరు అని ట్రై చేసినా కూడా మనకి కూడా వాల్యూస్ అనేవి రావు. ఇందాక రాంగ్ ఉంది కదా. చూడండి అప్డేట్ అయిపోయింది బెంగళూరు అని. ఇంతకుముందు బిఏఎన్ జిఎల్ఆర్, ఇప్పుడు ఇంతకుముందు బిఏఎన్ జిఎల్ఓఆర్ఏ అని ఉంది. ఆ స్పేస్ ఇష్యూ కూడా సాల్వ్ అయిపోయింది. ఓకేనా. అప్డేట్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఓకే. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వేర్ కండిషన్ అనేది చాలా బాగా నేర్చుకోండి. ఎక్కువ వేర్ కండిషన్స్ మనం యూజ్ చేస్తాం. అగ్రిగేషన్ ఫంక్షన్స్ చూద్దాం.
ఎస్ సార్. ఓకే. అగ్రిగేషన్ ఫంక్షన్స్ లో మీరు బాగా ఎక్కువగా ఫైవ్ ఉంటాయి. ఓకేనా? మినిమం, మీకు ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మన డెన్స్ ర్యాంక్ అది. అది నేను రేపు ప్రాక్టికల్గా చెప్తాను మీకు. చూడండి, అక్కడ వినోద్ సార్ చెప్తారు కదా, చూడండి. ఓకేనా? అగ్రిగేషన్ ఫంక్షన్స్ అయిపోయాయి మీకు? ఏంటి సార్? ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అయిపోయాయా? అగ్రిగేషన్ ఫంక్షన్స్ కంప్లీట్ అయ్యాయా అంటున్నాను. చెప్పారా ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్? ఎస్ సార్ చెప్పారు. లేదు సార్, ఇంకా అవ్వలేదు సార్. ర్యాంక్ ఒకటే చెప్పారు. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఈ రోజు క్లాస్ లో చెప్తానన్నా. ఓకే. అగ్రిగేషన్ ఫంక్షన్స్ మీకు ఫస్ట్ చూసుకుంటే మీకు ర్యాంకింగ్ ఫంక్షన్స్ అర్థమవుతాయి. ఓకేనా? మినిమం అనేది ఏంటంటే, సపోజ్ మనకి ఇన్ని శాలరీస్ ఉన్నాయి సింపుల్ గా. సో ఇక్కడ మనకి శాలరీస్ 5 ఇస్తున్నాం మనం. సో ఈ కంపెనీలో 5 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇందులో మినిమం శాలరీ ఎంత ఇస్తున్నాం మనం? ఓకేనా? సో టు ఫైండ్ మినిమం శాలరీ, సో ఎప్పుడైతే మన లోయెస్ట్ శాలరీ మినిమం శాలరీ ఎంత ఉందో చూడడానికి. ఓకేనా? ఒక్క నిమిషం, చిన్న కాలేజ్. ఓకే. టు ఫైండ్ సపోజ్ మినిమం శాలరీ, మినిమమ్ ఏదైనా మినిమం అమౌంట్ కానీ మినిమం శాలరీ అలా చూడాలంటే మినిమం వాల్యూ, ఫైండ్ ఏ మినిమం వాల్యూ ఇన్ ఎనీ కాలం, లైక్ శాలరీ కాలం కావచ్చు, ఏదైనా సరే మినిమం వాల్యూ చూడడానికి ఈ మినిమం యూస్ చేస్తాం. మాక్సిమం అంటే ఏం చేస్తారు చెప్పండి? ఇంకా మీకు అర్థం కావాలంటే స్మాలెస్ట్ ఫైండ్ ద వాల్యూ. మాక్సిమం. ఇప్పుడు మినిమం అంటే టు ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆర్ స్మాలెస్ట్ వాల్యూ అనుకోండి. మాక్సిమం ఏంటి? ఫైండ్ ది మాక్సిమం వాల్యూ. ఓకే, కరెక్ట్. అంటే సపోజ్ మనకి లార్జ్ అంటే లార్జెస్ట్ వాల్యూ, స్మాలెస్ట్ తీసుకుంటే ఇక్కడ ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్ లార్జెస్ట్ వాల్యూ కోసం. అంటే మనం ఎక్కడైతే లార్జెస్ట్ శాలరీ ఇస్తున్నాం, సో ఎవరికైతే ఎక్కువ శాలరీ ఇస్తున్నామో వాళ్ళ వాల్యూస్ తీయడానికి అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. తర్వాత కౌంట్ ఏం చేస్తాం? సపోజ్ తన ఆఫీస్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, టు ఫైండ్, ఓకే, నెంబర్ ఆఫ్, సింపుల్ గా చెప్పాలంటే మనకి రికార్డ్స్ అన్నమాట. మనకి రియల్ టైమ్ లో ఏ విధంగానే యూజ్ అవ్వచ్చు. సో ఒక టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో సింపుల్ గా చెప్పండి, రికార్డ్స్ ఆర్ రో కౌంట్ చెక్ చేయడానికి మనం కౌంట్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి రియల్ టైంలో ఎక్కువ వ్యాలిడేషన్స్ కౌంట్ తోనే చేస్తాం. సపోజ్ ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి డేటా వేసాం. సో ఇందులో 1 lakh ఉన్నాయి, అందులో 1 lakh వచ్చాయి లేదా అని కౌంట్ చెక్ చేసుకొని అవి కరెక్ట్ గా ఉంటేనే మన వర్క్ ప్రాపర్ గా కరెక్ట్ ఉన్నట్టు. ఓకేనా? అర్థమైందా? ఇదేంటంటే సమ్ అనేది సమ్ ఆఫ్ టోటల్ వాల్యూస్. సమ్ అంటే ఐడియా ఉందిగా? ఎస్ సార్. ఏదైనా ఒక శాలరీ కాలం కానీ, మోస్ట్లీ శాలరీ కాలం, లేదంటే ఏదైనా లోన్ కాలం. లోన్ ఉంది, కస్టమర్స్ లోన్, ఒక బ్యాంక్ ఉంది, ఎంత లోన్ ఉంది మన బ్యాంక్ కన్నప్పుడు సమ్ యూస్ చేసి సమ్ ఆఫ్ లోన్ డీటెయిల్ కాలం ని మొత్తం సమ్ చేసామంటే, సో మన బ్యాంక్ కి ఇంత లోన్ ఉంది, మన కస్టమర్స్ ఇంత లోన్ కట్టాలి, ఓకేనా అనేసి ఒక స్టేట్మెంట్ తీయడానికి. లేదంటే శాలరీస్ ఇస్తున్నాం, ఎంత శాలరీస్ ఇస్తున్నాం, మనం మొత్తం కంపెనీ మీద అందరిని కలిపి ఎంత శాలరీస్ ఇస్తున్నాం. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ యావరేజ్. యావరేజ్ ఎందుకు యూజ్ అవుతుంది చెప్పండి? సపోజ్ ఇప్పుడు శాలరీస్ ఇస్తున్నాగా, ఒక్కొక్కరికి 1 lakh, 50,000, 30,000, 20,000 అలా ఇస్తుంటాం. సో వీళ్ళందరి శాలరీలో యావరేజ్ గా తీసుకుంటే, ఇప్పుడు నీకు ఒక 5 members కి 30, 40, ఇప్పుడు చూడండి, ఇక్కడ 20 ఇస్తున్నాం, ఇక్కడ 30 ఇస్తున్నాం, 40 ఇస్తున్నాం, 12, 11, ఇదంతా యావరేజ్ గా 1 lakh అయితే, ఇప్పుడు 1 lakh సమ్ 1 lakh అయితే 5 members మీద యావరేజ్ ఎంత అవుతుంది?
20,000 అవుతుంది, అవునా? సో యావరేజ్ గా ఒక పర్సన్ కి మనం 20,000 శాలరీ ఇస్తున్నాము. ఓకే, టు ఫైండ్ ఏ యావరేజ్ వాల్యూ. ఓకేనా, ఈ రోజు ఈ ఫంక్షన్స్ చూద్దాం. రేపు మీకు అక్కడ కంప్లీట్ గా డెన్స్ ర్యాంక్ అయిపోయిన తర్వాత నేను డెన్స్ ర్యాంక్ వచ్చి చెప్తాను. ఓకేనా, ఇవి ప్రాక్టికల్ గా చూద్దాం. ఫైనా. ఇప్పుడు శాలరీ కాలం ఉంది. ఇక్కడ మినిమం శాలరీ ఎంత? సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే డిసెండింగ్ మాల్ యూస్ చేస్తాం. డిసెండింగ్ లో నీకు చూపిస్తాను, మీరు చెప్పండి, ఆ వాల్యూ మనం తీద్దాం. ఓకే, ఇక్కడ లోయెస్ట్ శాలరీ ఎంత ఉంది? స్టార్టింగ్ శాలరీ ఏమొచ్చింది మీరు చూడండి ఒకసారి. 11,000. హలో, మేము మాట్లాడేది వినిపిస్తుందా? Yes, sir. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం శాలరీలో, శాలరీ కాలంలో, ఇప్పుడు ఈ శాలరీ కాలంలో లోయెస్ట్ శాలరీ ఎంత ఇస్తున్నామో చూద్దాం. సో సెలెక్ట్ మినిమం అంటే ఆల్రెడీ చెప్పినట్టు ఏంటి, లోయెస్ట్ శాలరీ. ఓకే, మినిమం మినిమం ఆఫ్ ఏ కాలం చూస్తున్నాం? శాలరీ. శాలరీ కాలంలో మినిమం అంటే అందరికంటే లో ఎవరికి ఇస్తున్నాం? ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఒక వాల్యూ ఫెచ్ అవుతుంది. Yes, sir. సెలెక్ట్ మినిమం ఆఫ్ ప్రైస్ ఫ్రమ్ టేబుల్. సో ఈ టేబుల్లో మినిమం శాలరీ ఎంత ఇస్తున్నాం? ఎంత ఇస్తున్నాం? హలో, Yeah, yes, sir. వినిపిస్తుందా? సార్ మిగతా రికార్డ్స్ ఏవి ప్రింట్ అవ్వలేదండి. మినిమం శాలరీ అంటే మనకేంటంటే ఓన్లీ మినిమం శాలరీ కావాలి. ఓకేనా, లేదంటే సపోజ్ మనకి మిగతా రికార్డ్స్ అన్ని కావాలంటే సెలెక్ట్ ఈ ఎంప్లాయీ నేమ్ చూడండి. మనకు ఓన్లీ మినిమం శాలరీ కదా కావాలి. సో ఇప్పుడు అతను ఏం అడిగారంటే మినిమం శాలరీతో పాటు ఎంప్లాయీ నేమ్ కావాలి. ఎంప్లాయీ నేమ్ కావాలి, ఓకేనా. ఎంప్లాయీ ఐడి కావాలి. ఓకే, అండ్ ఏం కావాలి, అతనికి ఏ సిటీఓ కావాలి. ఓకేనా, తర్వాత మినిమం ఆఫ్ శాలరీ కావాలి. దీనికి యాజ్ ఇచ్చేసి మినిమం శాలరీ అని ఇస్తాం. అలియాస్ నేమ్స్ మీకు ఐడియా ఉంది కదా, మినిమం శాలరీ. ఓకే, ఇప్పుడు ఏంటి మనకేమి, అతనికి ఎంప్లాయీ నేమ్ ఎవరైతే తక్కువ శాలరీ తీసుకున్నారో మన ఆఫీస్ లో, అతని ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, అతను ఏ సిటీ నుంచి, ఓకే, అతని మినిమం శాలరీ ఎంత. ఇప్పుడు మనకేంటంటే అన్ని కాలమ్స్ వస్తాయి. ఎంపీ ఐడి, సిటీ, మినిమం శాలరీ యాజ్ మినిమం శాలరీ. సరే, ఓకే, దీనికి మనం గ్రూప్ బై యూస్ చేయాలి. ఓకే, గ్రూప్ బై మీకు ఐడియా ఉందా? గ్రూప్ బైకి ఐడియా ఉందా?
వచ్చిందా? ఏమైంది చూడండి. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, సిటీ, మినిమం శాలరీ. మినిమం శాలరీ 11,000 స్టార్టింగ్, తర్వాత 12,000, తర్వాత 14,000, తర్వాత మినిమం శాలరీ 11,000, 12, 40, 20, 30. దిస్ ఈస్ నాట్ ఆర్డర్ కరెక్ట్. మారిందా? ఎందుకంటే మనం గ్రూప్ బై చేసేటప్పుడు దేని కాలంతో అయితే గ్రూప్ బై చేస్తున్నాం ఆ కాలం ముందు ఇవ్వాలి. సో శాలరీతో గ్రూప్ బై చేస్తున్నాం కాబట్టి 11, 12, 20, 30, 40 వచ్చింది. ఓకేనా? మనకి ఎప్పుడైనా సరే ఇలా గ్రూప్ బై ఎప్పుడు యూస్ చేయము ఎక్కువ. మనం ఏంటంటే ఓన్లీ వాల్యూస్ తీసుకుంటాం, మినిమం ఆఫ్ శాలరీ, మాక్సిమం ఆఫ్ శాలరీ. ఇప్పుడు చూస్తే మనకి సింగిల్ కాలం వస్తుంది అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే ఇలా కాలమ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం గ్రూప్ బై యూస్ చేయాలి, లేదంటే అది అగ్రిగేట్ చేయదు. సో అన్ని కాలమ్స్ మీద అగ్రిగేట్ చేయాలి కదా. సో ఇప్పుడు మినిమం ఆఫ్ శాలరీ మినిమం శాలరీ అని తీసుకున్నాం అనుకోండి, మినిమం శాలరీ 11,000. సో వాళ్ళందరూ వాల్యూస్ కావాలంటే మనం గ్రూప్ బై యూస్ చేయాలి. ఇక్కడ మనకి లిమిట్ అని ఉంటుంది అనమాట. ఈ ఎంఎస్ఎస్కే లో వర్క్ అవ్వట్లేదు, యాక్చువల్గా లిమిట్ అని ఉంటుంది. సో ఇప్పుడు మాక్సిమం శాలరీ ఎంత? సో ఎప్పుడైతే మనం మాక్సిమం శాలరీ కావాలో మ్యాక్స్ ఆఫ్ శాలరీ 40,000 మాక్సిమం శాలరీ. సో మాక్సిమం శాలరీ 40,000 హైయెస్ట్ శాలరీ, లోయెస్ట్ శాలరీ 11,000. సో మనకేంటంటే ఫస్ట్ రో అంతా రాదా? చూడండి. ఓకే, ఇక్కడ టేబుల్, ఈ టేబుల్లో మినిమం శాలరీ 11,000, మాక్సిమం శాలరీ 40,000. ఓకేనా? సో మినిమం శాలరీ అనేది లోయెస్ట్ వాల్యూ, మాక్సిమం శాలరీ అనేది హైయెస్ట్ వాల్యూ మనకి డేటా ఫెచ్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా మనం వేర్ కండిషన్ యూస్ చేసి, వేర్ సిటీ హైదరాబాద్ అయితే హైదరాబాద్ వాళ్ళు మాత్రమే అందులో మాత్రమే తీసుకోవాలి. సో లేదంటే బెంగళూరు వాళ్ళు అయితే బెంగళూరు వాళ్ళు తీసుకోవాలి. అలా వేర్ కండిషన్ ఇచ్చేసి సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ అంటే హైదరాబాద్ వాళ్ళు మాత్రమే డీటెయిల్స్ వస్తాయి, లేదంటే బెంగళూరు వాళ్ళకి మాత్రమే వస్తాయి. సార్ రో మొత్తం రాదా? సారీ, అంటే ఇప్పుడు ఓన్లీ మినిమం శాలరీ కాకుండా జస్ట్ ఆ లైన్ మొత్తం రాదా? ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, సిటీ. అర్థం కాలేదండి కొంచెం. అంటే ఫస్ట్ ఆ రో మొత్తం రాదా అని అడుగుతున్నాను. ఫస్ట్ అండి, ఫస్ట్ ఇప్పుడు 11,000 ఉంది కదా సార్ మినిమం శాలరీ. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మినిమం శాలరీ అంటే 11,000 వచ్చింది ఫస్ట్. మీ వాయిస్ చాలా స్లోగా ఉందండి, అసలు ఏం వినిపించట్లేదు. నెట్వర్క్ ప్రాబ్లమ్ సార్. ఇప్పుడు చెప్పండి. అక్కడ మినిమం వాల్యూ 11,000 వచ్చింది కదా, అది రో మొత్తం రాదా అని అడుగుతున్నాను. అదే రో మొత్తం రావాలంటే గ్రూప్ బై యూస్ చేయాలి. ఓకేనా? గ్రూప్ బై మీరు గ్రూప్ మొత్తం టేబుల్
వచ్చేస్తుంది. టేబుల్ మొత్తం కాకుండా ఓన్లీ ఒక్క లైన్ రాదా? ఒక లైన్ వస్తుంది. అంటే ఓన్లీ 11,000 ఉన్న నేమ్, శాలరీ, ఎంప్లాయీ ఐడి అలా. ఓకే, మీకేంటంటే ఈ 11,000 ఎంప్లాయ్ ఐడి ఈ రికార్డ్ మాత్రం ఈ రో మాత్రమే కావాలి, ఒక డీటెయిల్సే కావాలి, అంతేనా? ఆ, ఓకే, చూపిస్తాను. సెలెక్ట్ శాలరీ, మినిమం ఆఫ్ శాలరీ. ఓకేనా? సెలెక్ట్ స్టార్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంప్లీట్ డీటెయిల్స్ చూడాలి. ఓకేనా? డేటా డి, దీనికి సబ్స్క్వెరీ రాయాలి. వేర్ శాలరీ ఈక్వల్ టు సెలెక్ట్ మినిమం ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్. ఇప్పుడు ఏమవుతుందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రమ్ ఈ టేబుల్ నేమ్. ఇక దీన్ని డిగా తీసుకున్నా, అలియాస్ నేమ్ అన్నమాట. వేర్ శాలరీ ఈక్వల్ టు సెలెక్ట్ మినిమం శాలరీ ఆఫ్ ఎంప్లాయ్. సో దీనికి ఇలా తీసుకుంటేనే సింగిల్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం రాసాంగా సెలెక్ట్ మినిమం శాలరీ ఆఫ్ ఈ అనేసి. ఉమ్, సో ఈ టేబుల్లో ఇక్కడ ఏం రాస్తాం మన పైన సెలెక్ట్ మినిమం శాలరీ ఆఫ్ మినిమం శాలరీ ఆఫ్ యాజ్ మినిమం శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్ రాస్తాం. ఇక్కడ కూడా అదే సెలెక్ట్ మినిమం శాలరీ ఆఫ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. బట్ ఇలా మనకు సింగిల్ రికార్డ్ ఫెచ్ అవ్వాలంటే మనం ఒక సబ్ క్వెరీ రాయాలి, లేదంటే గ్రూప్ బై వాడేసి లిమిట్ 1 అని రాయాలి. వచ్చింది. ఓకేనా? గ్రూప్ బై కానీ లేదంటే సబ్ క్వెరీస్ కానీ అవి రాస్తే మీకు అలా ఫెచ్ అవుతుంది అనమాట. ఉమ్, ఓకేనా? తర్వాత వచ్చేసి మినిమం మ్యాక్సిమం చూసాను. మినిమం మ్యాక్సిమం అయిపోయింది. ఓకేనా? కౌంట్ చెక్ చేయడం. ఓకే, సపోజ్ ఈ టేబుల్ ఎంత కౌంట్ ఉందో చూడాలి. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ రో నెంబర్ కనిపిస్తుందా, 5. ఎప్పుడైనా సరే ఇక్కడ చూసుకోండి, కార్నర్లో ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ ఉందా, గ్రీన్ కలర్ కావాలి 5 rows అని ఉంది. ఇప్పుడు కౌంట్ చెక్ చేసి మనకి 5 నెంబర్ రావాలి. ఈ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఓన్లీ రికార్డ్ కౌంట్ చెక్ చేయడానికి కౌంట్ యూజ్ అవుతుంది. కౌంట్ ఆఫ్ స్టార్. ఓకేనా? టోటల్ కౌంట్ 5, కరెక్టా? ఓకే. ఓకే, కౌంట్ అనేది ఇందుకు యూజ్ అవుతుంది. తర్వాత సమ్. ఓకేనా? సమ్ ఆఫ్ శాలరీ. సపోజ్ అందరికి కలిపి ఎంత శాలరీ ఇస్తున్నాం, సేమ్ సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ. నెక్స్ట్ మిన్ బదులు సమ్ ఆఫ్ శాలరీ. శాలరీ మొత్తం టోటల్ ఎంత ఇస్తున్నాం, టోటల్ శాలరీ. సో ఈ టేబుల్లో శాలరీ కాలం మొత్తం ఎంత శాలరీ ఇస్తున్నాం సమ్ చేసి ఇస్తుంది. సో 1,13,000 ఇస్తున్నాం అందరు ఎంప్లాయీస్ కి. ఓకే, ఉమ్, సో నెక్స్ట్ వచ్చేసి యావరేజ్. సో యావరేజ్ గా పర్సన్ కి ఎంత మంది ఇస్తున్నాం. సో అదేం చేస్తుందంటే యావరేజ్ గా అందరు ఎంప్లాయీస్ కి ఎంత శాలరీ ఇస్తున్నాం, యావరేజ్ శాలరీ. యావరేజ్ శాలరీ పర్ పర్సన్ కి 22,600 ఇస్తున్నాం. సో ఇంటూ 5 అన్నమాట. ఇది 5% క్యాలిక్యులేట్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా? యా, ఓకే. మీకు ఇది ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఓకే.
ఓకే.